హలో గాయస్, వెల్కమ్ ఆల్. గాయస్, ప్రీవియస్ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సంబంధించిన కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాము, కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. లిటిల్ బిట్ టర్మినాలజీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ లైక్ యాస్ డేటా అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, డేటా స్టోర్ అంటే ఏంది. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. మరి ఈ రోజు క్లాస్లో మనం ఫ్లాట్ ఫైల్స్ గురించి యాజ్ వెల్ యాజ్ డేటాబేసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. మరి ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏంటి? సో లెట్ us సపోజ్ దట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫ్లాట్ ఫైల్స్, ఓకే, ఫ్లాట్ ఫైల్స్ ఇది ఓల్డెన్ వే అన్నమాట. ఏంటిది? ఓల్డెన్ వే, లేదా మనం దీన్ని ఇట్స్ ఏ ట్రెడిషనల్ మెకానిజం అని కూడా చెప్పుకోవచ్చు. ట్రెడిషనల్ మెకానిజం 1960s కన్నా ముందు దీన్ని వాడేవాళ్ళు. 1960s కన్నా ముందు, మళ్ళొకసారి 1960s కన్నా ముందు దీన్ని వాడేవాళ్ళు అనమాట. రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ దిస్ వన్ ట్రెడిషనల్ మెకానిజం. అవునా? మరి ఇది ఎందుకోసం వాడతారో తెలుసా? సో విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా. డేటాని ఇది స్టోర్ చేయొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ని మీరు స్టోర్ చేయొచ్చు. అవును కదా? డేటా స్టోర్ చేయొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. మరి డేటా ఇన్ఫర్మేషన్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అవునా కదా? ఎలా స్టోర్ చేసుకుంటుందంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇండివిజువల్. అవునా కదా? ఇండివిజువల్, ఓకే, అన్రిలేటెడ్ ఫైల్స్. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఒకదానికి ఒక సంబంధం లేకుండా స్టోర్ చేసుకుంటుంది, సపరేట్గా స్టోర్ చేసుకుంటుంది. అవునా కదా? సో అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమా అంటే ఎస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ దట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, టు దట్ మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. అవునా కదా? సపోజ్ మీ దగ్గర ఎస్బీఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, అవునా కదా, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఏదో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో మీ దగ్గర ఏటీఎం ఉంది, ఏటీఎంలో సంథింగ్ అమౌంట్ ఉంది. అవునా కదా? మీరు అమౌంట్ వెళ్ళేసి ఒక 5,000 రూపీస్ అమౌంట్ విత్డ్రా చేశారు అనుకుంటాం గైస్, అనుకుంటాం. సపోజ్ మీరు ఎస్బీఐ అకౌంట్ నుంచి 5,000 రూపీస్ విత్డ్రా చేయడం జరిగింది. చేసినట్లయితే ఇమ్మీడియట్గా మీరు వేరే ఏటీఎం దగ్గరికి వెళ్తే ఆ ఏటీఎంలో మీ యొక్క బ్యాలెన్స్ చూసినట్లయితే ఆ 5,000 డిడక్ట్ అయ్యి, అంటే తగ్గిపోయి చూపిస్తుందా, అంతే చూపిస్తుందా? హ్యావ్ యు గాట్ మై పాయింట్? నా పాయింట్ అర్థమవుతుందా? అంటే మీరు ప్రపంచంలో ఏ ఏటీఎం దగ్గరకన్నా వెళ్ళండి, మీ యొక్క కార్డ్ని, డెబిట్ కార్డ్ని లేదా క్రెడిట్ కార్డ్ని ఇన్సర్ట్ చేసి మీ యొక్క బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ సంథింగ్ చూసినట్లయితే ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసిన 5,000 డిడక్ట్ అయ్యి, అంటే తగ్గిపోయి చూపిస్తుంది. ఎలా చూపిస్తుందండి? ఎలా అంటే వన్స్ ఇదే మన కాన్సెప్ట్ ఫ్లాట్ ఫైల్స్లోకి వెళ్తే, అవునా? సో ఇప్పుడు ఒక సంథింగ్ ఏటీఎం 1, ఏటీఎం 2, ఏటీఎం 3 అవన్నీ మనకు డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. ఆ డిఫరెంట్ ప్లేసెస్లో పర్సన్ టు పర్సన్ అగైన్ సపరేట్గా మాన్యువల్గా అప్డేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే డేటాబేసెస్ రావడం జరిగిందో, ఆ ఒక్క డేటాబేస్ వల్ల ప్రపంచంలో ఎన్నైతే ఆ డేటాబేస్తో కనెక్ట్ అయి ఉన్నాయో ఆ అన్ని డివైజెస్కి, అన్ని నోడ్స్కి, డివైజెస్కి ఆటోమేటిక్గా అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డేటాబేసెస్. ఇదే ఫ్లాట్ ఫైల్స్ గా ఉనింటే, అప్పట్లో బ్యాంక్ అకౌంట్స్ ఉనింటే మనకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. అవునా? రైట్. సో వీ డోంట్ హ్యావ్ దట్ వన్ అట్ దట్ సినారియో. ఎందుకు? అట్ దట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు యూస్ ద ఫ్లాట్ ఫైల్స్ని యూస్ చేసేవాళ్ళు. అవునా? రైట్. అవునా కదా? కమెంట్స్ చేస్తాను. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని వేరే విధంగా యూస్ చేసేవాళ్ళు. ఓకే, రైట్, నో ప్రాబ్లం. కమ్ టు ద పాయింట్ హియర్. మరి దీంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా ఫ్లాట్ ఫైల్స్లో? ఎస్, టెక్నికల్లీ కొన్ని పాయింట్స్ చెప్పుకుంటాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాబ్యాక్స్, లేదా వీటిని మనం లిమిటేషన్స్, అవునా కదా, లిమిటేషన్స్ అని చెప్పుకోవచ్చు, లేదా వీటిని మనం డిస్అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. అవునా కదా గైస్? అవునా కదా? డిస్అడ్వాంటేజెస్, అవునా? రైట్. సంథింగ్ ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లం. లేదా డిమెరిట్స్, కాన్స్, ఎలాగైనా చెప్పండి, నథింగ్ టు వరీ. దీంట్లో ఫస్ట్ వన్ మనం ఎలా చెప్పచ్చు అంటే, దీంట్లో ప్రాబ్లం ఉండేది ఏంటంటే విచ్ ఈస్ నథింగ్ బట్ డేటా రిట్రీవల్. డేటాని బయటికి తీసే ప్రాసెస్లో ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ద డేటా ఈస్ నథింగ్ బట్ డేటా రిట్రీవల్. దాంట్లో మనకు ప్రాబ్లం ఉండేది అనమాట. సో ఎలా మనం చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే డేటా రిడెండెన్సీ, డూప్లికేషన్ ఆఫ్ డేటాని ఏమంటారండి? డేటా రిడెండెన్సీ మీనింగ్ ఏంది ఇక్కడ? డూప్లికేషన్. అవునా? నెక్స్ట్ వన్ డేటా security. After that, here we have one more thing, is that nothing but data integrity. Again here which is nothing but say data indexing and so on. అవునా కదా? ఇవన్నీ మనకు డ్రాబ్యాక్స్ ఉండేవి దేంట్లో? ఫ్లాట్ ఫైల్స్లో. నా పాయింట్ అర్థమైందా? ఇవన్నీ మనకు డిసడ్వాంటేజెస్ అన్నమాట. దేంట్లో?
ఫ్లాట్ ఫైల్స్లో. మరి అదే డేటాబేస్కి వచ్చేసరికి ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్గా మారిపోతాయి, అడ్వాంటేజెస్గా. సో మరి వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్, డేటా రిట్రీవల్, అవునా కాదండి, డేటా రిట్రీవల్. ఎస్ గైస్, డేటా రిట్రీవల్. సో వాట్ డస్ ఇట్ మీన్ ద డేటా రిట్రీవల్? సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ఫైల్స్, అవునా కదా, ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ఫైల్స్. ఏమైతే మనకు ఫైల్స్ అన్ని తీసుకునే పద్ధతిని ఇక్కడ సంథింగ్ లైక్ దట్, వాట్ ఎవర్ ద ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఫైల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ డేటా రిట్రీవల్. అంటే ఉపయోగించారు కదా, మీరు ఫైల్స్ ఉన్నాయి మీ దగ్గర, మీ ఫైల్ మేనేజర్లో వెళ్ళేసి ఫైల్స్ ఓపెన్ చేయండి అండి. ఎలా ఓపెన్ చేస్తున్నారు, సంథింగ్ ఆ పద్ధతిని ఇక్కడ ఏమంటారంటే డేటా రిట్రీవల్ అంటారు. ఏమంటారండి, డేటా రిట్రీవల్. మరి ఫ్లాట్ ఫైల్స్లో మాట్లాడుతుంటే బిఫోర్ 1960s ఇది వన్స్ మీరు దీన్ని యూజ్ చేయాలా, ఉపయోగించాలా, అవునా కదా, యాక్సెస్ చేయాలా, రిట్రీవ్ చేయాలా అని అనుకున్నట్లయితే, సో మరి ఏం చేసేవాళ్ళు అంటే టు యాక్సెస్ ద ఫైల్స్, అవునా కదా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్, వీ హ్యావ్ టు డెవలప్, మనం ఏం చేయాలండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రోగ్రామ్, అవునా కదా. ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి అది దేంట్లో బై యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజ్తో ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి దాని నుంచి మనం డేటాని బయటికి తీసేవాళ్ళు. ఇజ్ ఇట్ ఓకే? మరి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఏది అంటే సంథింగ్ లైక్ దట్, మీరు కోబాల్ పేరు అని వింటారు, కోబాల్, అవునా, కోబాల్, జావా, పైథాన్, అన్స్వాన్ ఇలా అని చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఫ్లాట్ ఫైల్స్ నుంచి డేటాని మీరు బయటికి తీసి చూడాలా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ని మీరు తయారు చేయాలా బై యూజింగ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి మరి డేటాబేసెస్లో దీనికి ఏ విధంగా చేయడం జరిగింది, అవునా కదా. సో మరి డేటాబేసెస్లో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. అది ఎలాగంటే ఇన్ డేటాబేసెస్, అవునా కదా, ఇన్ డేటాబేసెస్ వీ హ్యావ్ టు యూస్ SQL, దట్స్ ఇట్. SQL నుంచి చాలా ఈజీ వేలో డేటాని బయటకు తీసేయచ్చు. ఒక సింగిల్ కమెంట్ డేటా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అది ఎలా నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఈ థియరీ పాయింట్స్ అని మీరు చెప్పాలండి, ఫస్ట్ మీరు వినాలా, నేర్చుకోవాలా, అర్థం చేసుకోవాలా, దెన్ ఓన్లీ వి జస్ట్ గో విత్ ప్రాక్టికల్, అవునా. మన సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు ఉంటాయండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఓకేనా. ఈ పాయింట్ వల్ల మీకు క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఒక 10 hours టైం ఇచ్చారు గైస్, 10 hours, చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ వినండి. 10 hours టైం ఇచ్చి ఒక ట్రీని కట్ చేయండి అని చెప్పారు. ఏం చెప్పారండి, ఒక పెద్ద వృక్షాన్ని కట్ చేయండి. మీ చేతికి ఒక గొడ్డలు ఇచ్చారు, మీరేం చేస్తారు? ఇదే క్వశ్చన్ నేను చాలామంది స్టూడెంట్స్ని అడిగాను. ఐ హ్యావ్ మోర్ దాన్ 20,000+ స్టూడెంట్స్, చాలామందిని అడిగాను. కొంతమంది ఏం చెప్పారంటే, సార్ మనం స్టెమ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తాము, కొంతమంది బ్రాంచెస్ నుంచి, కొంతమంది లీఫ్స్ నుంచి, కొంతమంది రూట్ నుంచి, ఇలా చెప్పారు, అవునా. సో మీరైతే ఏం చేస్తారు? ఈ వీడియోని పాస్ చేయండి అండ్ థింక్ ఇట్. ఎస్ గైస్, సో మరి థింక్ చేశారు కదా. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ మీరు అనుకున్న ఆన్సర్ రైట్ అయితే ఒకవేళ అనుకో, లేకపోతే తెలుసుకోండి. ఇదే కాన్సెప్ట్ నాకు ఇచ్చినట్లయితే, హియర్ దిస్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఇట్ హ్యాస్ టు గివ్ టు మీ, నాకు ఇచ్చినట్లయితే నేనేం చేస్తానంటే ఈ 10 hours నాకు ఇచ్చినట్లయితే ఐ జస్ట్ ప్లాన్ దట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ప్లాన్. వితౌట్ ప్లాన్ ఎక్కడికి వెళ్ళొద్దండి. ఈవెన్ మీరు SQL కోర్స్ తీసుకున్నారు, ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, మీ షెడ్యూల్ ఏ విధంగా మీరు ఆ కోర్స్ నేర్చుకుంటున్నారు, డైలీ 1 hour యూస్ చేస్తున్నారా, 2 hours యూస్ చేస్తున్నారా, 3 hours యూస్ చేస్తున్నారా, 4 hours యూస్ చేస్తున్నారా, డే బై డేని యూస్ చేస్తున్నారా, ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు షెడ్యూల్ యువర్ టైం, అవునా. మేక్ ఇట్ షెడ్యూల్ వేసుకోండి. వితౌట్ ప్లానింగ్ నథింగ్ వీ హ్యావ్. ఏదో మీరు వీడియోస్ చూశారు, కోర్స్ అయిపోయింది, ఓకే జాబ్లో వెళ్ళిపోయారు, అలా కాదండి. దిస్ ఈస్ నాట్ ద థింగ్ వీ హ్యావ్, అవునా, రైట్. సో మరి ఎలా చేయాలా అంటే ఇదే కాన్సెప్ట్ నాకు ఇచ్చినట్లయితే జస్ట్ హ్యావ్ లుక్ హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్. 6 hours నేనేం చేస్తున్నానండి, 6 hours 6 గంటలు ఆ ఇచ్చిన గొడ్డల్ని బాగా షార్ప్ చేస్తాను, గుర్తుపెట్టుకుని. ఏం చేస్తున్నానండి, షార్ప్ పెడతాను బాగా, అవునా, రైట్. రిమైనింగ్ 4 hours నేనేం చేస్తానంటే ఆ పెద్ద వృక్షాన్ని కావచ్చు, లేదా ఏదన్నా కావచ్చు, అది ఒక పెద్ద ట్రీని కావచ్చు, స్మాల్ స్టిక్స్గా మార్చేస్తాను. ఇజ్ ఇట్ క్లియర్?
ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. దిస్ ఈస్ వాట్ ద ప్లానింగ్, వాట్ ఐ హ్యావ్ టు డూ. అవునా కదా? సో మరి ఇక్కడ ఈ 6 hours అని చెప్పాను కదా, ఎందుకు ఈ పాయింట్స్ అని మీకు చెప్తున్నాను. మీలో చాలామంది స్టూడెంట్స్కి పాపం ఎలా చదవాలా, ఎలా నేర్చుకోవాలని కూడా తెలియదండి. ఓకే, సో ప్లీజ్ డోంట్ మైండ్, నేను చెప్పేది ఫ్యాక్ట్స్ అది. మరి ఇక్కడ ఇదంతా మన యొక్క థీరీ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ అవర్ థీరీ. ఇది మన యొక్క థీరీ గైస్, థీరీ పార్ట్. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అవర్ థీరీ. మరి ఈ 4 hours అని చెప్పుకున్నాం కదా, సో దిస్ ఈస్ వాట్ అవర్ ప్రాక్టికల్. దిస్ ఈస్ వాట్ అవర్ ప్రాక్టికల్ పాయింట్స్. అవునా కదా? రైట్. మరి వితౌట్ హ్యావింగ్ ద థీరీ నాలెడ్జ్ లేకుండా మీరు ప్రాక్టికల్ చేసినట్టయితే అగైన్ మీకు సబ్జెక్ట్ రాదు. మీరు ఒక చిన్న పాయింట్ చెప్తాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఇది చాలా కాలేజెస్లో నేను చూశాను, చాలా ప్లేసెస్లో చూశాను. సో ఇది నాకు చాలా బాధ వేసింది. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే అక్కడ ఏదో చెప్పారు, నేర్చుకున్నారు, ఓకే, ఆ నోట్స్ తీసుకొని వచ్చి ల్యాబ్లో కూర్చొని వాట్ ఎవర్ ద పాయింట్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసి సార్ అవుట్పుట్ వచ్చేసింది అని చూపించేస్తున్నారు. ఇస్ ఇట్ లైక్ దట్? దట్ ఈస్ వాట్ ప్రాక్టికల్ పాయింట్స్. ఇస్ ఇట్ లైక్ దట్? నో. అంటే ఇక చెప్పడం ఏంటంటే కంప్లీట్ ప్రాక్టికల్ ఉండకూడదు. మరి ఇంకొన్ని ప్లేసెస్లో మొత్తం తీరే చెప్తారు, దెర్ ఈస్ నో ప్రాక్టికల్. ఇది ఇలా చేయాలా, అలా చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలా, కానీ చూపించారు ఎలా చేయాలని. దిస్ ఇస్ వాట్ థియరీ. అవునా? సో మరి కంప్లీట్గా థియరీ చెప్పినారాంగే, కంప్లీట్గా ప్రాక్టికల్ చెప్పినారాంగే, మరి ఏం చేస్తున్నారు గైస్? యూ హ్యావ్ టు మేక్ ఇట్ కొలాబరేషన్. అవునా? మీరు ఒక చప్పట్లు కొట్టాల, 2 చేతులు కలవాల. గుర్తుపెట్టుకోండి, ఒక చేత్తో ఇలా ఊపేస్తే మీకు సౌండ్ రాదు. నా పాయింట్ అర్థమైందా? యూ హ్యావ్ టు గో విత్ థియరీ అండ్ ప్రాక్టికల్. సో ఎప్పుడైతే మీరు థియరీలో స్ట్రాంగ్ అయిపోతారో ప్రాక్టికల్ చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చూసినట్లయితే కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్. అవునా? సో ఆ విధంగా షెడ్యూల్ చేయండి. మరి మీకు డిస్ట్రాక్ట్ చేసే పాయింట్స్ అయితే పక్కన పెట్టండి. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సబ్జెక్ట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. రైట్. సో రైట్ నౌ కమ్ టు ద పాయింట్, కమ్ టు ద సబ్జెక్ట్. అవునా? ఇక్కడ అదే మీరు ఏం చేస్తున్నారండి, ఇన్ కేస్ ఆఫ్ కమ్ టు ద సబ్జెక్ట్ రైట్ నౌ, ఇన్ కేస్ ఆఫ్ డేటాబేసెస్ వీ హ్యావ్ టు యూజ్ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. అవునా కదా? కమాండ్స్ ఇస్తాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద డేటా రిట్రీవల్ కాన్సెప్ట్. డేటా రిట్రీవల్, వీటిని ఏమంటారండి? డేటా రిట్రీవల్. అవునా కదా? సో అదే మనకు నెక్స్ట్ పాయింట్ ఏముంది? ఇట్స్ డేటా రిడెండెన్సీ. ఎస్ ఆర్ నో? రిడెండెన్సీ అంటే ఏం చెప్తున్నామని చూడండి ఇక్కడ. హియర్ వాట్ వీ హ్యావ్ ఇస్ డేటా రిడెండెన్సీ. రిడెండెన్సీ యొక్క మీనింగ్ ఏమని? డూప్లికేషన్ ఆఫ్ డేటా. అవునా కదా? డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఈ డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉండడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. రైట్. సో డూప్లికేషన్ ఆఫ్ డేటా ఏమంటారండి? డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఈ ప్లేస్లో డేటాబేసెస్లో డూప్లికేషన్ని డేటా రిడెండెన్సీ అంటారు. అదే ప్రోగ్రామింగ్లో డూప్లికేషన్ ఆఫ్ లాజిక్ ఇన్ ద ప్రోగ్రామ్. అవునా? అలాంటి వాటిని బాయిలర్స్ ప్లేట్ కోడ్ అంటారు. ఏమంటారండి? బాయిలర్స్ ప్లేట్ కోడ్. చిన్న పాయింట్ చెప్పేస్తాను. డూప్లికేట్ లాజిక్ ఇన్ ద ప్రోగ్రామ్. బాయిలర్ ప్లేట్ కోడ్. వాట్ డస్ ఇట్ మీన్? బాయిలర్ ప్లేట్ కోడ్. ప్రోగ్రామింగ్లో డూప్లికేట్ లాజిక్ ఇన్ ద ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ లాజిక్ ఇన్ ద ప్రోగ్రామ్. డూప్లికేట్ లాజిక్ ప్రోగ్రామ్లో ఉన్నట్లయితే వాటిని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారు. అదే డేటాబేసెస్లో డూప్లికేషన్ ఉందంటే వాటిని ఏమంటున్నాం? డేటా రిడెండెన్సీ అంటారు. నాకు తెలిసి ఈ పాయింట్ మీరు విని ఉండరు. ఓకే, సో నో ప్రాబ్లం. బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారు, లేదా బాయిలర్స్ ప్లేట్ కోడ్ అంటారు. బాయిలర్స్ ప్లేట్ కోడ్. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో మరి డూప్లికేషన్ ఆఫ్ డేటా. మరి ఎలా డూప్లికేషన్? మల్టిపుల్ కాపీస్. ఎలాగండి? మల్టిపుల్ కాపీస్ ఆఫ్ సేమ్ డేటా. అవునా కదా? మీ దగ్గర ఒక ఫైల్ ఉంది, ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఒక వీడియో ఉంది, ఒక ఆడియో ఉంది, ఎనీథింగ్, నో ప్రాబ్లం. మీ మొబైల్లో మీరు చాలా ప్లేసెస్లో సేవ్ చేసి పెట్టారు. సేమ్ ఏమవుతుంది? ఊరికి మెమరీ వేస్ట్ అండి, అంతే. మెమరీ వేస్ట్. అవునా కదా? సో మరి డూప్లికేట్ కాపీస్ ఆఫ్ సేమ్ డేటా. అవునా? ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. అవునా కదా? కమెంట్స్ చేస్తాను. మరి ఎప్పుడైతే మీరు దీన్ని మాడిఫై చేయాలనుకుంటారో, సపోజ్ మీరు నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తే దట్ వుడ్ బి మచ్ బెటర్. సే సంథింగ్ లైక్ దట్. హియర్ దిస్ ఈస్ వాట్ మై ఫైల్ మేనేజర్. అవునా కదా?
దిస్ ఈస్ వాట్ మై ఫైల్ మేనేజర్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది. హియర్ దిస్ ఈస్ వాట్ వన్ ఫోల్డర్ ఈస్ దేర్, అగైన్ హియర్ వీ హ్యావ్ వన్ అనదర్ ఫోల్డర్ ఈస్ దేర్, హియర్ అగైన్ వన్ అదర్ ఫోల్డర్ ఈస్ దేర్. అవునా కదా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ సే సంథింగ్ లైక్ దట్ ఫోల్డర్ వన్. అవునా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫోల్డర్ టూ. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలా, గుర్తుపెట్టుకోండి. ఇంత స్లోగా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థం కావాలి. ఇక్కడ నుంచి మీరు ఇంకా బయటికి వెళ్ళినట్లయితే యు ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ యువర్ సబ్జెక్ట్. అవునా? రైట్. సో మరి మన దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయండి? వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్. లెట్ us సపోజ్ దట్ నా దగ్గర ఒక ఫైల్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ a.txt. అగైన్ హియర్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫోల్డర్ a.txt. అగైన్ హియర్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ ఫైల్ ఇస్ దేర్, సేమ్ ఫైల్ ఇన్ అనదర్ ఫోల్డర్ a.txt. ఒకవేళ నేను ఏదన్నా మాడిఫికేషన్స్ చేశాను అనుకుంటాం. ఇఫ్ ఐ డూ సమ్ మాడిఫికేషన్స్ అప్ టు దిస్ ఫైల్, వాట్ హ్యాపెన్ రైట్ నౌ? అదే మాడిఫికేషన్స్ ఇక్కడ కూడా చేయాలా, అదే మాడిఫికేషన్స్ ఇక్కడ కూడా చేయాలా? అవునా కదా? దిస్ ఈస్ వర్ ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్. నా పాయింట్ అర్థమైందా? అంటే మాడిఫికేషన్ అంటే ఏమని? మార్పులు చేస్తున్నారు మీరు. మార్పులు అంటే మాడిఫికేషన్, ఎడిటింగ్, చేంజింగ్, మార్ఫింగ్, మాడిఫైయింగ్, అప్డేటింగ్ అన్నీ ఒకే రకంగా వస్తాయి. అవునా? మీరు ఇలాంటి మాడిఫికేషన్స్ ఒక ఫైల్లో ఒక ఫోల్డర్లో చేస్తే సరిపోదు. ఫ్లాట్ ఫైల్స్లో ప్రతి ఒక్క ప్లేస్లో చేయాలి. ఒకవేళ ఇక్కడ చేశారు, ఇక్కడ చేయలేదు, ఇక్కడ కంటెంట్ అలాగనే ఉండిపోతుంది, ఇక్కడ మాత్రం అప్డేటింగ్ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్స్. అవునా? సో రైట్ నా మరి అలాంటి ప్రాబ్లమ్ని ఇక్కడ ఏమంటారంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఏమంటారండి? డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, లెట్ మీ రైట్ హియర్ సమ్ పాయింట్స్. అవునా కదా? సో మరి ఏం చెప్తున్నాం మనం? ఇన్ ఫ్లాట్ ఫైల్స్, ఎస్ గైస్, ఇన్ ఫ్లాట్ ఫైల్స్, ఫ్లాట్ ఫైల్ మెకానిజం. అవునా కదా? ఇన్ ఫ్లాట్ ఫైల్ మెకానిజం వెనెవర్, అవునా కదా, వెనెవర్ వీఆర్ మాడిఫైయింగ్ data in one location. What happened right now? One location, it is not affected in another location. అవునా కదా? కమెంట్ చేస్తాను. అనదర్ లొకేషన్కి అది అప్డేట్ కాదు. అవునా కదా గైస్? నా పాయింట్ అర్థమైందా? సో అందుకని ప్రతి ఒక్క చోట మీరు మార్చాల్సి ఉంటుంది. సో మరి ఈ డూప్లికేషన్ ఆఫ్ డేటా వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే డేటాబేసెస్కి వెళ్తాం. ఐ జస్ట్ మూవ్ టు డేటాబేసెస్ బై యూజింగ్ దిస్ డేటా రిడెండెన్సీ కాన్సెప్ట్. అవునా? వాట్ హ్యాపెన్ రైట్ నౌ? మరి అదే డేటా రిడెండెన్సీ కాన్సెప్ట్కి వచ్చేసరికి మరి బై యూజింగ్ వాట్ డస్ ఇట్ మీన్ హియర్? బై యూజింగ్, ఎస్ గైస్, డేటాబేసెస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ డేటాబేసెస్, అదే డేటాబేసెస్లో అయితే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ తీసుకోండి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇంటర్నల్లీ. అవునా? ఇంటర్నల్లీ, ఎస్ గైస్, వాట్ హ్యాపెన్? 4 ప్రాపర్టీస్. మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి? ఇంటర్నల్లీ 4 ప్రాపర్టీస్ ఆర్ దే. అదేంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటారు. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేయండి. ఇంతకుముందు నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి మీరు అమౌంట్ 5,000 రూపీస్ విత్డ్రా చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని ఏటీఎంస్ కావచ్చు, లేదంటే మీరు ఆ బ్యాంక్కి సంబంధించిన ఆల్ ఏటీఎంస్లో మీ డేటా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి ఉంటుంది, ఆటోమేటిక్గా మారిపోయి ఉంటుంది అని చెప్పుకున్నాం. గుర్తుందా? మరి ఎలా జరుగుతుంది అది అంటే ఇంటర్నల్గా మనకు దానికి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఇంటర్నల్గా 4 ప్రాపర్టీస్ ఆర్ దేర్. Internally we have 4 different types of properties. Internally how many types of properties we have? 4 types. మరి ఆ 4 types ఏదో ఒకసారి చూద్దామా? Shall we have and check this one? వాటిని ఏమంటారంటే యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. ఏమంటారు? యాసిడ్ ప్రాపర్టీస్. యాసిడ్, అవునా? యాసిడ్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, అలా కాదండి. యాసిడ్ ప్రాపర్టీ. ఏ ఫర్ అటామిసిటీ. ఏమంటారు? అటామిసిటీ. అవునా? సి ఫర్ కన్సిస్టెన్సీ. అవునా కదా? మరి ఐ ఫర్ ఐసోలేషన్. ఏమంటారు? ఐ ఫర్ ఐసోలేషన్. మరి డి ఫర్
డ్యూరబిలిటీ. డి ఫర్ డ్యూరబిలిటీ. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇట్స్ ఏ డ్యూరబిలిటీ ఇస్ నథింగ్ బట్ ద కమిట్ కమాండ్. అవునా? సో హియర్ సంథింగ్ లైక్ దట్. ఇజ్ ఇట్ ఓకే? నా పాయింట్ అర్థమైందా? ఒక చిన్న పాయింట్ చెప్తాను. మరి ఈ ప్రాబ్లం అంటే డేటా రిడండెన్సీ ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ డేటా రిడండెన్సీ ప్రాబ్లం వల్ల మనకు ఇక్కడ ఏమొస్తుంది అంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉంది. డేటా ఇన్కన్సిస్టెన్సీ, అవునా కదా? డేటా ఇన్కన్సిస్టెన్సీ మీనింగ్ ఏమని ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే ఈ ప్లేస్లో డేటా మారుస్తే, ఓకే, ఇఫ్ ఐ చేంజ్ ద డేటా ఇన్ దిస్ ప్లేస్ వీ హ్యావ్ టు మాడిఫై ఇట్ పర్సనల్లీ లేదా మాన్యువల్లీ. ఇక్కడ కూడా మాడిఫై చేయాలి, ఇక్కడ కూడా మాడిఫై చేయాలి. ఇక్కడ మాడిఫై చేస్తే ఇక్కడ మాడిఫై కాదు, ఆటోమేటిక్గా కాదు. అవునా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమంటారంటే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటారు. మరి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి మనకు ఫోర్ ప్రాపర్టీస్ డేటాబేస్లో తీసుకొని రావడం జరిగింది. వాటిని ఏమంటారండి? యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. ఏమంటారు? యాసిడ్ ప్రాపర్టీస్ అంటారు. మరి ఈ యాసిడ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకు ఇక్కడ ఏమైంది, వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ ఇస్ కన్సిస్టెంట్ డేటాగా మారిపోయారు. అవునా కదా? ఒక చిన్న పాయింట్ ఆదేద్దాం. I just write down this is small point here. For the above, yes guys, four properties. For the above acid properties అంటే బాగుంటుందండి. For the above acid properties, అవునా కదా? For the above acid properties, maintain the data. Okay, maintaining the data. ఇలా రాస్తే బాగుంటుంది. Maintaining the data in consistent manner. This is what the biggest advantage of databases. డేటా రిడండెన్సీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాను. చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ గైస్? మన యొక్క క్లాస్ లెంత్ పెరిగిపోతుంది. సో అందుకని ఇంకా మన దగ్గర వాట్ వీ హ్యావ్ ఇస్ ఏ డేటా సంథింగ్ లైక్ దట్. డేటా ఇంటిగ్రిటీ ఇస్ దేర్, డేటా సెక్యూరిటీ ఇస్ దేర్, డేటా ఇండెక్సింగ్ ఇస్ దేర్. సో మరి దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ ఇక్కడతో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. మరి నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ ఎ నెక్స్ట్ క్లాస్. Thank you and bye bye. Take care guys.